బ్రేకింగ్ న్యూస్ ఐపీఎస్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగిసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. సింగిల్ బెంచ్లోనే వాదనలు వినిపించాలని ఐపీఎస్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. మహేశ్వరం మండలం నాగారం భూముల విషయంలో తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని ఐపీఎస్లు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఐపీఎస్ల పిటిషన్లపై అయితే హైకోర్టు విచారణ ముగిసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మహేశ్వరం మండలం నాగారం విలేజ్ లో ఉన్నటువంటి 194 సర్వే నెంబర్ లో ఐపీఎస్ అధికారులంతా కూడా తమ కుటుంబ పేర్లపై భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూములన్నీ భూదాన్ భూములు అని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూదాన్ భూములను రికార్డ్స్ తారుమారు చేసి తప్పుడు డాక్యుమెంట్లను, ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్నిటిని కూడా సబ్మిట్ చేసి ఆ భూములు కొనుగోలు చేశారని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైనే సింగిల్ బెంచ్ విచారణ జరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే మహేశ్వరం నాగారానికి సంబంధించిన పలు సర్వే నెంబర్లని ప్రొబికేట్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు కూడా ప్రత్యర్థులకి జారీ చేసింది. ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో ఐపీఎస్ అధికారులు అప్పీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏదైతే నాగారంకి సంబంధించిన 194 సర్వే నెంబర్ భూములు భూదాన్ భూములు కాదు, అవి పట్టా భూములే అని చెప్పేసి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అక్కడ ఎలాంటి భూదాన్ భూమి లేదు. దానికి సంబంధించి 182, 183 లోనే భూదాన్ భూములు ఉన్నాయి. 194 లో ఎలాంటి భూదాన్ భూములు లేవు. అవన్నీ కూడా పట్టా ల్యాండ్సే అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. సింగిల్ బెంచ్ లోనే తమ వాదనలు వినిపించాలని చెప్పేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక డివిజన్ బెంచ్ లో ఉన్న పిటిషన్ ని పూర్తిగా విచారణ ముగించామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక సింగిల్ బెంచ్ లోనే పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సింగిల్ బెంచ్ లోనే పిటిషన్లకు సంబంధించిన ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. అక్కడే వాదనలు వినిపించాలన్నారు కాబట్టి సింగిల్ బెంచ్ ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేయనుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి, తహసీల్దార్ కి, మహేశ్వరం తహసీల్దార్ కి, ఆర్డీఓకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ఈ భూదాన్ భూములను ఎలా రికార్డ్స్ తారుమారు చేశారు, ఇలాంటి భూదాన్ భూములను విక్రయాలు గాని అమ్మకాలు ఎలా చేయనొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ ఎట్లా విక్రయాలు చేశారు, ఆ భూదాన్ రికార్డ్స్ ని ఎలా గోల్మాల్ చేశారనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు కూడా నమోదైంది. భూదాన్ భూములకు సంబంధించి మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈడీ కూడా ఇప్పటికే రంగంలో దిగి ఆ భూములను ఎవరైతే అమ్మకాలు జరిపిన వ్యక్తులు ఉన్నారో రియల్టర్లు, వారి ఇంట్లపై సోదాలు చేసి 25 లక్షల నగదుతో పాటు కొన్ని కార్లని, కీలకమైన డాక్యుమెంట్లు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకవైపు ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి, ఎందుకంటే ఆ భూదాన్ భూములని ఐపీఎస్ అధికారులు ఏ విధంగా కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు కౌంటర్లు వేసి ఆ పిటిషన్లకు సంబంధించిన పూర్తి వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.